నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గర్భిణీలు చివరి 3 నెలలు జాగ్రత్త. చలిగాలికి చర్మం పొడారిపోతోందా? ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివా? మోకాళ్ల నొప్పులకు కోతల్లేని చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. అమ్మతనం ఒక వరం. అమ్మ కావడం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహూకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. నవమాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా కాబోయే అమ్మ మనసంతా ఆందోళనతో నిండిపోతుంది. గర్భిణీ దశలో సమస్యలంటే సాధారణంగా తొలి 3 నెలల్లోనే ఉంటాయనుకుంటారు చాలామంది. నిజానికి తొలి 3 నెలలే కాదు, చివరి 3 నెలలు కూడా ముఖ్యమే. గర్భిణీ దశలో చివరి 3 నెలల్లో కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించిన తొలినాళ్లలో సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేవిళ్ల బాధలు మొదలుకొని గర్భస్రావం ముప్పు వరకు అనేక సమస్యలు పొంచి ఉంటాయి. అయితే తొలి 3 నెలలు సాఫీగా గడిచిపోయాక ఇక అంతా బాగే అనుకుంటారు చాలామంది. నిజానికి తొలి 3 నెలల మాదిరిగానే చివరి 3 నెలల్లోనూ కాబోయే అమ్మకు సమస్యల తాకిడి ఉంటుంది. కాళ్లవాపులు, కాళ్లు గుంజుతున్నట్లుగా ఉండటం, నిద్ర పట్టకపోవడం, ఎసిడిటీ, పుల్లటి తేన్పులు, నడుము నొప్పి, రొమ్ముల్లో సలపరం, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావటం, తలంతా తిరుగుతున్నట్లుగా ఉండటం. ఇలా చివరి 3 నెలల్లో సమస్య చిట్టా చాలానే ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. ఈ చివరి 3 నెలల్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటారండి మామూలుగా. అది ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పాలి. సో ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన పీరియడ్ అని చెప్పాలి. అంటే పక్కింటి వాళ్ళు అది చెప్తూ ఉంటారు, అంటే డెలివరీ చాలా ప్రాబ్లము, డెలివరీ అంటే నొప్పులు ఉంటాయి, లేకపోతే సిజేరియన్ చేసుకున్నప్పుడు ఎలాంటి స్పైన్లు ఇవ్వాలి, ఇలా రకరకాల ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలనేది మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ టర్మ్లో. అండ్ ఇప్పుడు స్పెషలీ గూగుల్ ఉన్న టైంలో ఎవరు పడితే వాళ్ళు గూగుల్ చేయటం, అందులో ఉన్న దాన్ని నిజాలని నమ్మటం, ఇది బాగా ఎక్కువైపోయిన కాలంలో మోస్ట్ ఎమోషనలీ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. తర్వాత ఫిజికల్గా ప్రాబ్లమ్స్కి వస్తే బ్యాక్ ఏక్ అనేది చాలా కామన్ కంప్లైంట్. లోపల బోన్స్ మధ్యన ఉండే కనెక్టివ్ టిష్యూ కొద్దిగా వీకెన్ అయిపోవటం వల్ల, బోన్ సపోర్ట్ చేయలేకపోవటం వల్ల నార్మల్గా బ్యాక్ ఏక్ అనేది కామన్ కంప్లైంట్ అని చెప్పాలి. దాన్ని ఎలా అధిగమించాలి అనేది అంటే వాళ్ళు కూర్చునే కుర్చీ వాల్ కుర్చీలాగా ఉండేది ప్రిఫర్ చేయటం, లేకపోతే కొంచెం మొబిలిటీ కొంచెం ఉండడం, అంటే స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అంటే ఇంకా పడుకునే ఉండటం లాంటివి కాకుండా అది ఆ రకంగా బ్యాక్ ఏక్ని అధిగమించవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ పెరగడం వల్ల లంగ్స్ పైకి పుష్ చేయబడి కొంచెం ఆయాసం లాంటిది రావటం చాలా కామన్ కంప్లైంట్. నడవడానికి ఇబ్బంది పడి ఆయాస పడుతూ ఉంటారు. స్ట్రెయిట్గా నిటారుగా కూర్చునే కుర్చీ కాకుండా కొంచెం వాల్గా కూర్చునే కుర్చీ హెల్ప్ అవుతుంది. అండ్ మూడో విషయంకి వస్తే హార్ట్ బర్న్ అంటాం దాన్ని. హార్ట్ బర్న్ అంటే ఏంటంటే ఈ స్టమక్కి ఫుడ్ పైప్కి ఉండే మధ్యలో ఉండే ఒక చిన్న వాల్వ్ అది కొంచెం లూజ్ అయిపోవటం మూలన ఈ స్టమక్లో ఉండే యాసిడ్స్ పైకి తంతా ఉంటాయి. సో రిపీటెడ్గా నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉంది అని అనిపించడం జరుగుతూ ఉంటుంది. సో దానికి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకపోవడం, ఎక్కువ సార్లుగా తక్కువ ఆహారం తీసుకోవటం లాంటివి చేయాల్సి ఉంటుంది. అండ్ నాలుగోది స్వెల్లింగ్, అంటే పొట్ట ఒకటే పెద్దగా అవటం కాదు, చేతులు, కాళ్ళు, మొహం ఇదంతా కొంచెం వాపుగా కనిపించడం జరుగుతుంది. ప్రతిసారి ఈ వాపు ప్రమాదకరం కాదు. స్వెల్లింగ్ అనేది కామన్ ప్రాబ్లం. పొట్ట టైట్గా అవుతుంది, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే దాన్ని కాన్పు నొప్పుల కింద పరిగణించుకోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది డాక్టర్ వివరిస్తారు. అది తెలుసుకోవాలి. అంటే 10 నిమిషాల్లో 3 నుంచి 4 సార్లు పొట్ట బిర్రుగా ఉండి అది కూడా 20 సెకండ్ల పాటు ఉంటే అది కాన్పు నొప్పులుగా పరిగణించబడుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీలో కనుక పెయిన్స్ లేకపోతే వాటిని ఫాల్స్ నొప్పులుగా పరిగణించవచ్చు. కాళ్ళ వాపులు, మొహం వాపు, ఒక్కసారి ఒళ్ళంతా నీరు పోసినట్టు అవ్వడం, ఇది కూడా కొంచెం రిస్క్తో కూడుకున్న సూచన. అంటే ఇలా ఉన్న వాళ్ళల్లో అధిక బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ప్రియక్లాంప్సియా పేషెంట్స్ అంటాం. ప్రెగ్నెన్సీలో ఉండే వాపేలే అని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే బీపీ చెకప్ చేసి ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం సూచనలు చెప్పాలో చెప్తారు డాక్టర్. ఈ బ్లీడింగ్ అనేది రకరకాల కారణాల చేత అవ్వచ్చు. ఒకటి, కాన్పు నొప్పులు మొదలైతే చిన్న బ్లీడింగ్ కనిపించవచ్చు. లేదంటే మాయ కిందకి జరిగినా, లేదంటే మాయ విడిపోయినట్టయినా కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో బ్లీడింగ్ని అయితే ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని
నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఇంకోటి బేబీ ఫీటల్ మూమెంట్స్ అంటాం. సో ఈ తల్లి గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నిసార్లు తిరుగుతుంది రోజుకి అనేది. మినిమం మా లెక్క ప్రకారం 10 సార్లు తిరిగితే నార్మల్ అని. సో నార్మల్ రేంజ్లో లేకపోతే కనుక బేబీకి ప్రాబ్లం ఉందని అర్థం. సో 10 కన్నా 1-2 తక్కువ ఉన్న డాక్టర్ని సంప్రదించి అడగచ్చు. గర్భంతో ఉన్నప్పుడు చివరి 3 నెలల కాలంలో కాబోయే అమ్మలో తీవ్రమైన మానసిక భావోద్వేగాలు కనిపిస్తుంటాయి. కాన్పు గురించిన భయాలు, సందేహాలతో సతమతమవుతుంటారు. సిజేరియన్ గురించి ఆలోచనలు చేస్తూ భయపడుతుంటారు. ఇక అనుక్షణం లోపల బిడ్డ కదలికల గురించి ఆలోచనలు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. కొంతమందికి అప్పుడప్పుడు బ్లడ్ స్పాటింగ్ అంటే కొద్ది మొత్తంలో రక్తపు చుక్కలు పడుతుంటాయి. అయితే దీని గురించి అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. తరచూ రక్తస్రావం అవుతుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. అలాగే కొంతమందికి ఉమ్మనీరు లీక్ అవుతుంటుంది. లోపల ఉమ్మనీరు తగ్గిపోవడం అనేది బిడ్డకు మంచిది కాదు. తరచుగా ఉమ్మనీరు పోతుంటే మాత్రం వెంటనే ఆస్పత్రికి వెళ్లటం మంచిది. కొంతమందికి గర్భాశయ ముఖద్వారం వదులుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు గర్భాశయ ముఖద్వారానికి సర్వైకల్ సర్క్లాజ్ అనే కుట్టు వేయాల్సి ఉంటుంది. కాన్పు గురించి భయపడడం అనేది ప్రతి తల్లికి చాలా నార్మల్, కామన్. అది 4వ ప్రెగ్నెన్సీ అయినా 5వ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఆ చిన్న బెరుకు ఉంటూనే ఉంటుంది. నా డెలివరీ ఎలా అవుతుంది, బేబీ లోపల ఎలా ఉందో, అసలు ప్రెగ్నెన్సీ ఎట్లా ముందుకెళ్తుందో, ఇట్లాంటివి ప్రతి తల్లి ఫేస్ చేసేవే. బట్ దాన్ని అధిగమించడానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రాపర్ నిద్ర ఉండేలా చూసుకోండి. అట్లీస్ట్ 8 అవర్స్ రాత్రి నిద్రపోతే మనసు ప్రశాంతంగా ఉండి రకరకాల స్ట్రెస్సెస్ లేకుండా ఉంటాయి. అండ్ ఫుల్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మీరు డెలివరీకి వెళ్ళబోతున్నారు. సో డెలివరీ ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి. అంటే నేను డెలివరీకి వెళ్తే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక బేబీ ఆల్రెడీ ఉంది, సెకండ్ డెలివరీకి వెళ్తున్నారు. సో సెకండ్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ ముందు బేబీని ఎవరు చూసుకుంటారు. సో ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. పేరెంట్స్లో, ఫ్రెండ్స్లో, లేకపోతే వాళ్ళ హస్బెండ్ను, వీళ్ళందరిలో ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని మనకంటూ ధైర్యంగా పర్లేదు, నేను డెలివరీకి వెళ్ళి కంఫర్టబుల్గా ఇంట్లో గురించి ఆలోచించకుండా, ఇంటి పరిస్థితుల గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళగలను అనే సిట్యువేషన్ తెచ్చుకోవాలి. అరౌండ్ డెలివరీ కొంచెం యోగా ట్రైనింగ్ చేస్తున్నారు. అంటే కంఫర్టబుల్ డెలివరీ అవ్వటానికి ఫ్రీగా యోగా మూవ్స్ అనేవి ఈ డెలివరీ నార్మల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి బాగా. అంటే కొంతమందికి ఒక అపోహ ఉంది, యోగా చేయటం వల్ల ఎర్లీగా డెలివరీస్ అయిపోతే. అలా కాదు. ఏ స్టేజ్ ఆఫ్ డెలివరీకి సంబంధించి ఆ యోగాలు ఉంటే అవి నేర్పిస్తారు. అండ్ వాకింగ్ అనగానే ఎక్సెసివ్ వాకింగ్, ఎక్సెసివ్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కాకుండా మోడరేట్గా కొంచెం వాక్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడాలి. అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు, అవి అంటే తూచా తప్పకుండా వాడాలి. అండ్ రెండోది మన జనరల్ హెల్త్ కేర్. అంటే ఈ స్ట్రెస్ వల్ల, ఈ టెన్షన్ వల్ల బీపీ, షుగర్ ఇట్లాంటివి మనకి రాకుండా జాగ్రత్త పడడం ఏ ప్రెగ్నెంట్ ఉమెన్కి తన బాధ్యత కింద భావించాలి. అన్ని టెన్షన్లు ఇప్పుడే పెట్టుకొని, అన్ని స్ట్రెస్లు ఇప్పుడే తీసుకుంటే దానివల్ల ప్రెగ్నెన్సీ మీద చాలా ప్రభావం ఉంటుందని చూసుకోవాలి. అండ్ ఓవరాల్గా మైండ్ సెట్ పాజిటివ్గా ఉంచుకొని వచ్చే బేబీ గురించి పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ 3rd ట్రైమిస్టర్ అని చెప్పొచ్చు. గర్భిణీ దశలో చివరి 3 నెలల కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తహీనతను అధిగమించేందుకు తప్పనిసరిగా ఐరన్ బిళ్లలు వాడాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి. కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు వద్దే వద్దు. వెల్లకిలా పడుకోవద్దు. ఒక పక్కకు తిరిగి మాత్రమే పడుకోవాలి. చివరి 3 నెలల కాలంలో కొంతమందికి మలబద్ధకం, పైల్స్ బాధలు పెరుగుతుంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఆకుకూరల్ని, ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదిస్తుండాలి. అవసరమైన పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రల వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. అలాగే మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చివరి 3 నెలల్లో గర్భిణీ ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. చలిగాలి మెల్లగా తన పంజాను విసురుతోంది. సాయంకాలం నుంచే చలి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. చలి ధాటికి మన చర్మం ఇట్టే పొడారిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులపైన ఇట్టే పగుళ్ళొస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు మన చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గించుకునేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలులు తాకకుండా చర్మాన్ని నిండుగా కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరించాలి. పాదాల్లో పగుళ్ల తీవ్రతను తగ్గించుకునేందుకు సాక్సులు ధరించటం మంచిది. ఆహారాన్ని వేడివేడిగా తాజాగా తీసుకోవడం, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండడం అనేవి చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గిస్తాయి. చలికాలంలో స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్తో నిదానంగా ఒళ్లంతా మర్దన చేసుకోవడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వంటివి చర్మంలోని రక్త ప్రసరణను పెంచుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒళ్లంతా నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మంచి ఆరోగ్యంతో ఉంటుంది. ఆహారం విషయంలో మనలో చాలామందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. యాపిల్ పండ్ల వంటి ఖరీదైన ఆహారాలు ఆరోగ్యానికి మంచివని, పోషకాలన్నీ వాటిలోనే ఉంటాయని మనలో చాలామంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంతోటే స్తోమతకు మించి అప్పుడప్పుడు ఖరీదైన ఆహారాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? ఖరీదైన ఆహారాలు నిజంగానే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఖరీదైన ఆహారాలు తింటే ఆరోగ్యానికి మంచిది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది ఖరీదుతో, ఆహారం అనేది ఖరీదుతో సంబంధం లేదు. జనరల్గా కొన్ని మనకి లోకల్గా దొరికే ఆహార పదార్థాల నుంచి కూడా మనకి చాలా పోషకాలు వస్తూ ఉంటాయి. జనరల్గా చాలామంది ఏంటంటే ఈ బాదము, వాల్నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కొంచెం ఖరీదు ఎక్కువ కదండి, అవి ఎక్కువ తీసుకోవటం మూలాన ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటారు. అయితే వాటిలో చాలా పోషకాలు ఉంటాయి. బాదంలో, వాల్నట్స్ ఇవి ఖరీదు పోషకాలు ఉంటాయి. కానీ దానికి సమానంగా తక్కువ ఖరీదు వాటికి కూడా మనకి అంతే సమానమైన పోషకాలు మనం పొందుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు అంటే వేరుశనగలు తీసుకున్న బాదంలో, వాల్నట్స్లో ఉండే పోషకాలు దొరుకుతాయండి. అలాగే సన్ఫ్లవర్ గింజలు, తర్వాత వాటర్ మిలన్ పుచ్చగింజలు, తర్వాత గుమ్మడి గింజలు, ఇవి కంపారిటివ్గా బాదము, వాల్నట్స్, పిస్తాతో కంపేర్ చేస్తే రేటు చాలా తక్కువగానే మనకు దొరుకుతుంది. వాటి నుంచి కూడా దీని నుంచి వచ్చే సమానమైన పోషకాలు మనం పొందుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్కి వచ్చేసరికి చాలామంది ఎక్కువ ఖరీదైనవి అంటే ఇంటర్నేషనల్గా తెప్పించుకునే స్ట్రాబెర్రీస్ కానీ, లేకపోతే యాపిల్స్ కానీ, మనం అవకాడో లాంటి పండ్లు కానీ ఎక్కువ పోషకాలు ఉంటాయని నమ్ముతారనమాట. బట్ మనకు లోకల్గా దొరికే జామకాయ కానీ, లేకపోతే దానిమ్మ గింజలు కానీ, ఏదైనా మన లోకల్గా దొరికే అరటిపళ్ళు, వీటిల్లో కూడా అంతే సమానమైన పోషకాలు ఉంటాయి. సో ఇది ఖరీదుతో సంబంధం కాదు, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ఆహార పదార్థం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఈక్వల్గా మంచి పోషకాలు మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వాడుకో. మోకీళ్లు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మోకీళ్ల అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, PRP థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకుంటోన్న ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీళ్లలో గుజ్జును పెంచే మందులు ఉన్నాయా? స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1 స్టేజ్లో గుజ్జు మందులు ఇస్తాము, కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, కొన్ని వేరే మెడిసిన్స్, ఫిజియోథెరపీ చేస్తాం. బట్ స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ ఆ మోకాల నొప్పులు, ఆర్థరైటిస్ పెరుగుతూ స్టేజ్ 4 ఆర్థరైటిస్కి చేరుతుంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్ చేరినప్పుడు గుజ్జు మందులు, జిగురు మందులు ఏవి పనిచేయవు.
ఓన్లీ ఆపరేషనే చేయాలి. ఇంజెక్షన్ లాంటి ప్రొసీజర్స్ ఏది ఒకటి పనిచేయదు. సో మనం కొన్ని టాపిక్స్లో మనం మాట్లాడి కొంతమంది అంటారు ఇంజెక్షన్ తీసుకోండి ఆపరేషన్ అవసరం లేదు అని. దట్ ఈస్ టోటలీ అ రాంగ్ కాన్సెప్ట్ అండి. ఇంజెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వచ్చు, కానీ ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషనే చేయాలి. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా పనిచేయదు. అండ్ దిస్ ఇస్ ప్రూవన్ ఆల్సో. మాకు చాలామంది పేషెంట్స్ వస్తున్నారు ఇంజెక్షన్స్ తీసుకొని పని చేయలేదని చెప్పేసి. సో స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ బట్టి చూసుకొని ఏ స్టేజ్లో ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దాని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ బాగుంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి, అండ్ ఆల్సో మన కాస్ట్ ఆల్సో సేవింగ్స్ ఉంటాయి. సూది పెట్టి నీరు తీయటం ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? స్టేజ్ 4 ఆర్థరైటిస్లో 2 మోకాళ్ళు లోపలికి అరిగిపోయి పూర్తిగా గుజ్జుపోయేసి ఎమక రాసుకుంటున్నది. ఇలాంటి వాళ్ళకి మనం ఏం థెరపీ ఇచ్చినా కానీ ఏం ఇంజెక్షన్ ఇచ్చినా కానీ ఓన్లీ 1 to 2 months పనిచేస్తుంది. దాని తర్వాత నొప్పి మళ్ళీ అట్లనే వస్తుంది. రీసెంట్గా ఏమవుతుందంటే చాలామంది ఇంజెక్షన్స్ ఇచ్చి అది సరిగ్గా డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు స్టెరైల్ ప్రికాషన్స్ ఉండాలి, హాస్పిటల్ అట్మాస్ఫియర్ బాగుండాలి. సో ఫెసిలిటీస్ లేనప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మోకాల్లో. సో అది జాగ్రత్తగా ఇకపోతే మళ్ళీ మోకాలు ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్ నీ రీప్లేస్మెంట్ అవన్నీ ప్రాబ్లం అవుతాయి. అండ్ మనం కొంతమంది నీ రీప్లేస్మెంట్ కానీ చేయలేము. సో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు బాగా డబ్బు ఖర్చు పెట్టి పీఆర్పీ స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్స్తో, ఏది పని చేయదు అండ్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్. సో మనం ఏ ఇంజెక్షన్ తీసుకోవాలన్నా కానీ 2-3 డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళు పని చేస్తుందని దాని తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులకు తరచుగా పెయిన్ కిల్లర్లను వాడచ్చా? నా మోస్ట్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ ఆర్ లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి పెయిన్ చాలా ఉంటుంది. వాళ్ళు డే టు డే ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? నా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాళ్ళకు రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చా, ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎప్పుడో ఒకసారి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ కొన్ని స్టెరాయిడ్ మెడిసిన్స్ ఒక 5-day కోర్స్ ఇస్తారు, 1 week కోర్స్ ఇస్తారు. అది బాగా రిలీఫ్ వచ్చిందని తెలిసి చాలామంది పేషెంట్స్ అవే కంటిన్యూస్గా వాడుతుంటారు. అది చాలా తప్పండి. దాంతో వెయిట్ పెరుగుతుంది, షుగర్ రావచ్చు, అండ్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నా సేమ్ థింగ్ ఫర్ పెయిన్ కిల్లర్స్ ఆల్సో. పెయిన్ కిల్లర్స్ మనం ఎప్పుడైనా ఎక్కువ నొప్పి ఉండి మనం మేనేజ్ చేయలేకపోతే అప్పుడు పెయిన్ కిల్లర్ వాడవచ్చు, కానీ దర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. దాంట్లో సింపుల్ మెడిసిన్స్ వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ కాకుండా ఎసిడిటీ రాకుండా వాడేటివి లెటెస్ట్ మంత్లీ ఒక 10-15 వాడినా మేజర్ నష్టం కాదు. కానీ చాలా పెయిన్ కిల్లర్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతాయి, అసిడిటీ వస్తుంది. అలాంటి పెయిన్ కిల్లర్స్ మనం ఓన్లీ ఎక్కడైనా బయటికి పోవాలో ఎక్కడ హాలిడే పోవాలంటే ఒక 4-5 days వాడవచ్చు, బట్ రొటీన్గా వాడకూడదు. దీనితో మన కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్సో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఎట్లా మేనేజ్ చేయాలా నొప్పి రాకోకుండా పెయిన్ కిల్లర్స్ వాడుకోకుండా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు డైటింగ్ చేసి, సైక్లింగ్ చేసి, మసిల్ టోనింగ్ చేసి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే పెయిన్ చాలా మటుకు తగ్గుతుంది. కొంచెం వామ్ వాటర్ ప్యాక్స్ పెట్టుకొని లోకల్ ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు, దాంతో నొప్పి తగ్గుతుంది. ఇవన్నీ తగ్గకపోతే అప్పుడు మనం ఎప్పుడన్నా ఒకసారి పెయిన్ కిల్లర్ వాడవచ్చు, కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ క్యాప్స్ ధరించటం ఫిజియోథెరపీతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? నీ క్యాప్ ఇస్ ఓన్లీ టెంపరీ అండి. ఎప్పుడైనా నీలో స్వెల్లింగ్ ఉంటే అది వాడవచ్చు. డే అంతా నీ క్యాప్ వేసుకుంటే మసిల్స్ ఇంకా వీక్ అవుతాయి, బోన్స్ ఇంకా వీక్ అవుతాయి, అండ్ దాని రికవరీ ఉండదు. సో మనం రోజు వాకింగ్ చేసినప్పుడు మనకు పెయిన్ ఎక్కువ ఉంటే అప్పుడు నీ క్యాప్ వేసుకోవచ్చు, కానీ వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నీ క్యాప్ వాడకూడదు. సో ఎనీ ఆఫ్ దీస్ మెజర్స్ ఆర్ లాంగ్ టర్మ్ కాదు, టెంపరీగా వాడవచ్చు. ఫిజియోథెరపీ ఖచ్చితంగా మనము సొంతంగా చేసుకొని ఇంట్లో ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటే ఈజీలీ 10-20% రిలీఫ్ వరకు ఉంటుంది. సో ఫిజియోథెరపీ చేసేది ఇంపార్టెంట్. అది చాలామంది పేషెంట్స్ అనుకుంటారు సార్ మాకు నొప్పి తగ్గట్లేదు అందుకే ఫిజియోథెరపీ ఆపేసినామని, కానీ అట్లా అనుకోకూడదు. ఫిజియోథెరపీతో మనకు మసిల్ స్ట్రెంథనింగ్ వస్తుంది, మసిల్ టోనింగ్ వస్తుంది, అండ్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో దీంతో వెరీ ఇంపార్టెంట్ టు కంటిన్యూ ఇట్, అండ్ కొంచెమన్నా రిలీఫ్ ఉంటుంది. దాంతో క్యూర్ అయితే కాదు. ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఫిజియోథెరపీ మెడిసిన్స్తో 100% క్యూర్ అవుతుంది. బట్ రాను వయసు పెరిగే కొద్దీ లేట్ స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ విల్ హెల్ప్ యూ, ఇట్ వోంట్ క్యూర్ యూ, బట్ అది రోజుగా కంటిన్యూ చేయాలి మనం. పీఆర్పీ, ఓజోన్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీలతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? చాలామంది డిస్కస్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంటారు మాకు పేషెంట్స్ రిగార్డింగ్ పీఆర్పీ థెరపీ, ఓజోన్ థెరపీ అండ్ స్టెమ్ సెల్స్. ఆల్ దీస్ థెరపీస్ మనం చెప్పేటివి ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీస్ విచ్ ఆర్ ఇంజెక్షన్స్ మోకాల్లో ఇచ్చేటివి. సో మనం ఇంజెక్షన్ తీసుకున్నా కానీ దాన్ని యూజ్ చూడాలి. ఈ ఇంజెక్షన్స్ మనం మామూలుగా ఇచ్చేది ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్లో ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు అని కొన్ని డాక్టర్లు అంటారు. ఆ స్టేజ్లో ఈవెన్ నొప్పులు వితౌట్ ఇంజెక్షన్స్ ఆల్సో తగ్గిపోతాయి. సో దానికి ఇంజెక్షన్ ఇచ్చేది అవసరం లేదు.
ఇంజెక్షన్ చాలామంది పేషెంట్స్ తీసుకుంటే లేట్ స్టేజ్ ఆర్థరైటిస్లో అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఎక్కువ రోజులు పనిచేయవు. మేబీ మ్యాక్సిమం ఫర్ 4 weeks, 6 weeks or 2 months. బట్ దాని తర్వాత సేమ్ పెయిన్ మళ్ళీ వచ్చేస్తుంది అండ్ ఈవెన్ మోర్ వస్తుంది పెయిన్ అండ్ దే విల్ ఆల్ కమ్ ఫర్ సర్జరీ. సో మనం ఇంజెక్షన్స్ ఇచ్చేది ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర హూ ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ మెడిసిన్, హూస్ ప్రాక్టీసింగ్ ఇంజెక్షన్స్, వాళ్ళని సంప్రదించి ఒపీనియన్ తీసుకొని అప్పుడు తీసుకుంటే బెటర్. కానీ ఆల్టర్నేటివ్ క్లినిక్స్ దగ్గర అంటే నాన్ ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ దగ్గర పోయి నీ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ లాజికల్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థోపెడిక్ ఐడియా లేదు, ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ గురించి తెలియదు అండ్ వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చేది ఇట్స్ నాట్ లాజికల్ అండి. పోటెత్తే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? సో నీ పెయిన్ వచ్చినప్పుడు బేసిక్ 5-6 స్టెప్స్ ఉన్నాయి, అవి మనం ఖచ్చితంగా ఫాలో చేస్తే రిలీఫ్ వస్తుంది. ఫస్ట్ ఇస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలా టు స్ట్రెంగ్థెన్ ద నీ, బోత్ ద హ్యాండ్స్ అండ్ ద క్వాడ్స్. నీ చుట్టూ మసిల్స్ స్ట్రెంగ్థెన్ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది. కింద కూర్చుండేది, ఇండియన్ టాయిలెట్ వాడేది, మెట్లకి దిగేది గో స్లో ఆన్ ఇట్. మెట్లకి అవసరం ఉంటే చేయవచ్చు కానీ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ వాడాలా. థర్డ్, వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. నీ మీద మనకు ఉండే లోడ్ పడేది, మెట్లెక్కి దిగేటప్పుడు లోడ్ పడేది, మన బాడీ వెయిట్ ఎంత ఎక్కువ ఉంటే అంత లోడ్ పడుతుంది. ఇనఫ్ స్టడీస్ ఉన్నాయి ప్రూవ్ చేసిండేది. ఒక 10% మన బాడీ వెయిట్ తగ్గగలితే 50% నీ పెయిన్, 70% నీ పెయిన్స్ తగ్గుతాయి. నెక్స్ట్ మనం చేసేది స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో. సో ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో ఇవన్నీ పనిచేస్తాయి. లేట్ స్టేజ్ ఆర్థరైటిస్లో దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్. చాలామంది పేషెంట్స్ అనుకుంటారు నీ రీప్లేస్మెంట్ చెప్పిన తర్వాత ఇమీడియట్గా 1 monthలో చేయాలా, 2 monthsలో చేయాలా, అట్లా ఏం తొందర లేదు. నీ రీప్లేస్మెంట్ మనకు చేత కానప్పుడు, మనకు డైలీ యాక్టివిటీస్ చేసుకుంటే కష్టంగా ఉన్నప్పుడు చేసుకునేదే స్టేజ్. నా సపోజింగ్ పేషెంట్ వచ్చి నా దగ్గర రోజు నేను 1/2 hour నడుస్తున్నాను సార్, 1/2 hour నడిచిన తర్వాత నీ పెయిన్ వస్తున్నది, డూ ఐ ఆఫర్ నీ రీప్లేస్మెంట్? నో. వాకింగ్ తగ్గించుకొని సైక్లింగ్ వేరే ఎక్సర్సైజ్ చేసి క్యారీ ఆన్ యువర్ యాక్టివిటీస్. నొప్పి ఎక్కువ ఉండి నేను ఇంట్లో కానీ నడవలేను, బయట తిరిగేది కష్టంగా ఉంటే అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ గురించి ఆలోచించాలి. చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తరచూ అల్లం టీని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అల్లం టీని తాగడం వల్ల ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్లు, గొంతులో గరగర వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.